అన్న ఈ మధ్య కిషోర్ అన్న కనబడతలేడేందే? ఏమోరా బాబు, నిజంగానే కనబడతలేడేంద్రా. హాయ్ రా. ఏమ్రా కనబడతలేవు మొత్తానికి? మా బాబాయ్ సర్పంచ్గా పోటీ చేస్తుండ్రా. అన్ననే తిరుగుడు అవుతుంది ప్రచారంకి. ఏ నిజమారా? అయితే సార్ ఓటోలకి ఇస్తావు మరి. ఫాల్తుగా మారా. మా బాబాయ్ సర్పంచ్గా పోటీ చేస్తుండు, ఇంకెవరికి వేస్తారా? మీ ఇళ్ళల్లో చెప్పుర్రా, మా బాబాయ్కి ఓటేయమని చెప్పుర్రి. మీ బాబాయ్కి ఓటేస్తే మాకేంట్రా లాభం? లాభమైందిరా లాభం. మా బాబాయ్ కదరా, ఏమన్నా ప్రాబ్లం వస్తే చూసుకుంటాడు తీ. అయినా మీ బాబాయ్ ఊరి కోసం ఏమైనా వేసిండారా? ఊరు సమస్యల గురించి ఎప్పుడైనా ఏమైనా మాట్లాడిండారా? మరి ఓటు ఎట్లా వేయాలరా? ఏం చేస్తాడు రా? సర్పంచ్ కాకముందుకు ఏం చేస్తాడు? సర్పంచ్ అయిన తర్వాతే చేస్తాడు. బాధ్యతలు పెరుగుతాయి, కంపల్సరీ చేస్తారు ఎవరైనా సరే. ఊరిని బాగుపరచాలంటే సర్పంచ్ అయితే బాగుపరుస్తాడా? సర్పంచ్ కాకపోయినా బాగుపరుస్తాడు. ఎందుకంటే తన ఆలోచన ఊరిని బాగుపరచాలని మాత్రమే, సర్పంచ్ కావాలని కాదు. మా బాబాయ్కి ఇప్పుడు ఓటే వేద్దంటున్నావారా? అంతేనారా? అదే నేను మీ బాబాయ్కి ఓటేద్దని చెప్పట్లేదు, ఎవరికి ఓటేయాలో చెప్తున్నా. చెప్పురా మరి, చెప్పు, నువ్వే చెప్పురా మరి, ఎవరికి ఓటేయనో చెప్పు మరి. మనకు 18 ఏళ్ళు నిండగానే రాజ్యాంగం ఓటకి ఇమ్మని చెప్పింది. ఎందుకు తెలుసా? మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడే మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోగలుగుతాం. మనల్ని, మన జీవితాన్ని ఎవరు పరిపాలించగలరో తెలుసుకోగలుగుతాం. అన్నీ తెలిసి కూడా మనం ఇలా ఓటకు నమ్ముకోవడమేంద్రా? అయినా తప్పెక్కడో లేదురా, మన దగ్గరే ఉంది. నాకు తెలిసిన ఒక ఊరుందిరా, ఆ ఊరిని ఒక నాయకుడు పరిపాలిస్తుంది. ఆయన పాలనలో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆ ఊరు ప్రజలందరూ సమానంగా పంచుకున్నారు. కానీ మళ్ళీ ఓట్లు వచ్చే టైంకి కొంతమంది ఓ పార్టీకి ఇస్తారు, కొంతమంది ఇంకో పార్టీకి ఇస్తారు, కొంతమంది ఓ పార్టీకి ఇస్తారు, కొంతమంది ఇంకో పార్టీకి ఇస్తారు. ఎందుకు? కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ సమానంగా పంచుకోరు కదా. కానీ ఓటు మాత్రమే ఎందుకు వేరువేరుగా చూస్తారు? ఎందుకంటే ఆ ప్రజలు ఏ కులం అని ఆలోచిస్తారు, ఏ మతం అని ఆలోచిస్తారు, ఏ పార్టీ అని ఆలోచిస్తారు, మనోడా అని ఆలోచిస్తారు. కానీ తాను మన ఊరిని బాగుపరుస్తారా అని ఎవ్వరూ ఆలోచించరు. ఓటేసే వ్యక్తి గురించి ఆలోచించే ముందు ఓడిపోతున్న నీ ఊరు గురించి ఆలోచించు. గెలిచే వ్యక్తి గురించి ఆలోచించే ముందు గెలవాలనుకుంటున్న నీ ఊరు గురించి ఆలోచించు. ఇప్పుడే మార్పు మొదలవుతుంది. లేదు అలా ఆలోచించడం అంటే అప్పుడు మార్పు మొదలవుతుంది. కానీ అది గెలిచిన జీవితంలో మాత్రమే, మన జీవితంలో ఎప్పటికీ రాదు. అవును, అప్పుడేమో అన్నావు బాధ్యత. ఆ బాధ్యత గొప్పతనం ఏంటో తెలుసా? 5,000 మంది కలిసి నిన్ను నమ్మి నీ కోటేస్తారు. ఎందుకంటే నువ్వు మాత్రమే వాళ్ళను 5 ఏళ్ల పాటు ఏ కష్టం లేకుండా ఉంచగలవనే నమ్మకాన్ని నువ్వు చేస్తే మన జీవితానికి అసలు అర్థమే ఉండదు. సరేరా మరి, ఎలాంటి వారికి ఓటేయను నువ్వే చెప్పు మరి. నువ్వు ఓటేసే వ్యక్తి కష్టాల నుంచి వచ్చినోడై ఉండాలి, కష్టాల విలువ తెలిసినోడై ఉండాలి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ బాధలు చూసి కన్నీళ్ళు పెట్టకపోయినా పర్లేదు, నీ కన్నీళ్ళు తుడిస్తే చాలు. పుట్టిన ప్రతి ఒక్కరూ మహానుభావులు కాలేరు. ఎందుకో తెలుసా? ఈ చేత్తో నువ్వు మాత్రమే అన్నం తినగలవు అనుకుంటే వాడు మళ్ళాడు మనిషి. కానీ అదే చేత్తో 100 మందికి అన్నం పెట్టచ్చు అనుకుంటే తను మహానుభావుడు. అలాంటి డోరిని మనూరు నాయకుడిగా మనం ఎన్నుకోవాలి. అయినా ఈ కాలంలో అసంటోడు గెలవర్రా, బలం బలగం ఉన్నోడే గెలుస్తాడు. అవును అన్న నిజమేరా, బలగం ఉన్నోడే గెలవాలి. కానీ తన బలం ఊరు బాగు చేయాలనే నమ్మకమే ఉండాలి. తన బలగం ఆ ఊరి ప్రజలై ఉండాలి. ఇప్పుడు చెప్పురా కిషోర్, ఓటు ఎవరికి ఇద్దాం, ఎలా వేద్దాం? మన బాబాయ్ అనుకొని ఓటు వేయద్దు, మన ఊరని తలుచుకొని ఓటు వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మొక్కను పెడుతున్నాను. ఈ వీడియో అనే కాదు, నేను తీసే ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్కు ఒక్కొక్క చెట్టు పెడతాను. నా వల్లే మార్పు వస్తుందా అంటే చెప్పలేము, కానీ మనం ఎంతో కొంత మార్పును తీసుకురావాలి. అంతేకాకుండా మీరు మీ జీవితంలో మంచి ముఖ్యమైన రోజులు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మొక్కను పెడుతూ ఉండండి. ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చే మనము వాటికి జీవితాన్ని ఇవ్వాలి. ఇక దీని పక్కన పెడితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా దీని తర్వాత వీడియో మేము ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్ ట్రై చేస్తున్నాము. దానికోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. దాన్ని ఖచ్చితంగా కెమెరాతో తీస్తాము, క్లారిటీగా రావడానికి ట్రై చేస్తాము. అంతేకాకుండా మా వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.